హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఇది చూడండి, ఇది గడ్డి, ఎర్రగడ్డి. ఇది చూస్తున్నారు కదా, ఇది చెరుకు కాదండి. చెరుకు అనుకుంటారేమో, చెరుకు కాదు, ఎర్రగడ్డి అంటారు దీన్ని. ఇది ఆవులకి బర్రెలకి మామూలుగా గడ్డి కోస్తారు కదా పొలాల్లో, గడ్డి కోసుకొచ్చి ఆవులకి బర్రెలకి వేస్తారు కదా, ఆ గడ్డి ఇది. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ ఇది. చూసారు కదా, చూడండి, రెడ్ కలర్ ఇది, ఎర్రగా ఉంది. మామూలుగా పల్లెల్లో అయితే పొలాల్లోకి వదిలేస్తారు ఆవుల్ని బర్రెల్ని. ఇక్కడ మనకి టౌన్లలో ఏంటంటే గడ్డి ఇత్తనాలు కొనుక్కొచ్చి కయ్యిల్లో వేసుకొని ఇత్తనాలని పెంచి గడ్డి పెంచి అప్పుడు ఆవులకు కోస్తారు. ఎందుకంటే మనకు పొలాలు ఉండవు కాబట్టి ఆ గడ్డిని అది పనికి ఇత్తనాలు వేసి పెంచి ఆవులకి బర్రెలకి గడ్డి ఆహారంగా వేస్తారు. ఓట్లో ఇది ఒక రకమైన ఎరుపు గడ్డి ఇది. చూస్తున్నారు కదా, మనకి ఎరుపు చాలా తక్కువగా కనిపిస్తుంది, ఎక్కువ వైటే కనిపిస్తుంటుంది మనకి. ఇది చూడండి, ఎరుపు గడ్డి. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇప్పుడు నేను ఎరుపు గడ్డి చూపించాను కదా, ఇదిగో మనకి ఇది ఎక్కువ మనకు ఉంటుంది. ఇది వైట్, ఇదో ఇది మనకి ఈ గడ్డి ఎక్కువ ఉంటుంది, ఎక్కడైనా ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా బర్రెలకి మేతకి పండిస్తున్నారు. చూడండి చూడండి, విత్తనాలు వేసల్లా ఈ గడ్డి పెంచుతారు. సిటీలలో టౌన్లలో పల్లెల్లో కూడా వేస్తున్నారు. బర్రెలకి ఆవులకి మేత వేస్తారు గడ్డిని. చూసారు కదా, ఇందాక చూపించింది ఎరుపుది, ఇది తెలుపుది. 2 రకాలు ఉందండి. నాకు కూడా ఇప్పటి వరకు ఒక్క తెలుపు ఉందనే తెలుసు, ఇది ఒక్కటే తెలుసు నాకు ఈ గడ్డి. కానీ ఎరుపు ఉందని నాకు తెలియదు, రెడ్ కలర్ ఉంటుందని. ఈరోజే నేను ఆ రెడ్ కలర్ కూడా చూశాను. మీరు కూడా చూస్తారని పెడుతున్నాను. ఏందబ్బాయి మరి ఆవులు గడ్డి వేసేది కూడా చూపిస్తుంది అనుకోబాకండి ప్లీజ్. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.